నమస్కారం అండి. ఒక మంచి వాక్యాలతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. సుందరకాండలో కేవలం ఒక 2 వరసలు మాత్రమే. నాకు మెమొరీ అంత కొంచెం తక్కువ. కొంచెం చూసి చెప్తా. ధృతి, దృష్టి, మతి, దక్షయం. ధృతి, దృష్టి, మతి, దక్షయం సకర్మస్య నాస్యతే. ధృతి అంటే ఒకసారి ఒక విషయం, ఒక పని చేస్తాము అని ఒక సంకల్పాన్ని మనం కానీ ఉంచుకుంటే ఆ ఒక్క సంకల్పం అయిన దాకా కూడా, ఆ ఒక్క పని అయిన దాకా కూడా విడిచిపెట్టకూడదు. మా నాన్న దగ్గర నేర్చుకున్నది ఇది. మా అమ్మ నిదానంగా చేస్తుంది, మా నాన్న కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటారు. కానీ ఇద్దరు అంతే. అయితే మరి ఇది భగవంతుడిది ఒక విషయం. సుందరాకాండలో ఒక పంక్తి. ఆ ఒక్క నిమిషంకో క్షణంకో అనుకొని వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ సంకల్పం సాధించిన దాకా దృష్టి, నీ కనుదృష్టి ఎక్కడ ఉండాలి? అక్కడే ఉండాలి. నీ సంకల్పం వైపే నీ యొక్క కనుదృష్టి అనేది ఉండాలి. మతి అంటే బుద్ధి. మతి అంటే కేవలం బుద్ధి. ఈ ఒక్క బుద్ధి నీ కూడా ఏటి, నీ ఒక్క మనస్సుతో మంచి సంకల్పాన్ని ఏదైతే పెట్టుకున్నావో ఈ ఒక్క జ్ఞానేంద్రియమైన దృష్టితో నువ్వు అదే పనిలో ఉండాలి. దాని తర్వాత ఏమిటి అన్నారు? మతి అంటే బుద్ధి. అన్నిటికంటే ముఖ్యమేది ఈ ఒక్క మెదడే కదా. అందులోన నీ సంకల్పాన్ని ఉంచుకో. దాని తర్వాత దక్షత అంటే ఈ నీ సంకల్పాన్ని ఈ 3 రకాలుగా ధృతి, దృష్టి, మతి, ఈ ఒక్క 3 దృష్టిలతో ఉంచి దానికి నువ్వు దక్షత సంపాదించాలి. ఏమి సంపాదించాలి? దక్షత. అయితే సకర్మస్య నాస్తతే. నువ్వు చేసే కర్మ సకర్మ అనేది ఉంటే, ఈ 4 గుణాలు నీలో ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా నాశనం చేసి నీ ఒక్క సంకల్పం వైపు ముందుకు సాగడానికి సహాయపడుతుంది. అది దీనికి ఉదాహరణ ఏంటో తెలుసా? ఆంజనేయ స్వామి అంటే వారధి ఏదైతే కట్టారో, అంటే సేతు రాళ్ల సేతు ఏదైతే కట్టారో ఎన్నో ఆటంకులు వచ్చాయి. ద్రాక్షాయణి అని ఒక ఆవిడ, మరి ఏమిటో నాకు తెలియదు, ఆ మంచి అన్నారంట, నువ్వు నా నోట్లోకి దూరితే నేను నీకు తీసుకుంటాను. కానీ మనము తినడానికి చేయి చాపి చెయ్యిని ఉపయోగించి నోట్లో పెట్టుకోవాలే కానీ నోరు ఎలాగని తీసుకుంటుంది? అది కరెక్ట్ కాదు. కానీ అంతకుముందు పేరు గుర్తు రావట్లేదు, ఒక రాక్షసికి ఇది వధ చేయాలంటే అది వేరే మార్గాన అతను వెళ్ళారు. కానీ ఇక్కడ ద్రాక్షాయనికి ఎదుర్కోవాలి అని అన్నప్పుడు ఏం చేశారు తెలుసా? అతను ఆవిడ నోటి వైపు వెళ్ళి దాని తర్వాత బయటికి వచ్చేస్తారు. ఎందుకంటే ద్రాక్షాయని ఆ ఒక్క దేవి తాలూకా బలం ఏదైతే ఉందో ఆ బలము ఆంజనేయ స్వామికి కావాలి, సేతు కట్టి విజయం సాధించడానికి. అందుకే అన్నమాట. అయితే ఎక్కడైతే నీ ఒక్క సంకల్పానికి అడ్డొస్తాదో ఆ అడ్డుది తొలగించుకో. ఎక్కడైతే నీకు అవసరమో ఆ ఒక్క మనుషుల్ని ఉపయోగించుకో. మనుషులనే కాదు,
వస్తువు అవని, మొక్క అవని, ఒక జంతువు అవని, ఏదవని ప్రతి ఒక్కరి సహాయం లేకుండా నీ సంకల్ప సాధన అంతా ఇది కాదు. ప్రతి ఒక్కటి మనోగర్భం ధనోగర్భంతో మనం సాధించలేము. అప్పుడు వాటిని తొలగించి నువ్వు ముందుకు సాగిపో. అంత పెద్ద సేతువు కట్టి మనస్సుతో చూశారు, బుద్ధితో చూశారు. ఫస్ట్ ఎక్కడ సీతాదేవి ఉంది, ఎలా చేస్తాం, ఈ సేతువు కడతాం, ఎలా ముందుకెళ్తాం, అదే దృష్టితో ఎంతమంది 1000 మందో 1,00,000 మంది వానరులు, 1,00,000 మంది నాకు తెలియదు అసలు కౌంట్. అంతమంది వానరులతో ఎన్నో అడ్డంకులు చేసి రామాయణంలో గెలుపు పొందేరా లేదా, సంకల్ప సాధించారా లేదా? ఈ 4 మనకి ఉండాలి. ఎక్కడైతే ఈ 4కి అడ్డంకులు వస్తున్నాయో తొలగిపో, అక్కడి నుంచి తొలగిపో, నీ కార్య సాధనకి ముందుకు సాగిపో. తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి.